మండల కమిషన్ సిఫారసుని తొక్కింది ఎవరు, ఆపెట్టింది ఎవరు? అది అమలు చేయడానికి వచ్చినప్పుడు దాన్ని పక్కదారి పట్టించడానికి వేరే మొత్తం దేశవ్యాప్తంగా ఇంకో నినాదాన్ని తీసుకొచ్చి దాన్ని ఎట్లా పక్కదారి పట్టించారు? అంటే ఇంతకుముందు మీరు చెప్పేటప్పుడు కానీ మా మిత్రుడు అన్న ఆచారం చెప్పేటప్పుడు కానీ జనరల్ గా సమాజంలో ఒక తప్పుడు సమాచారం బాగా ఉంది. సుప్రీంకోర్టు 50% రిజర్వేషన్ దాటి ఇయ్యొద్దు అని ఒక గైడ్ లైన్స్ ఉంది అని చెప్పి దీన్ని బాగా చెప్తున్నారు. గైడ్ లైన్స్ 50% ఇవ్వకపోవడానికి కారణం ఉందో ఎవరు చెప్తారు? ఏముంది, లెక్కలు సరిగా లేవు అనే కారణంతో లేకుండా సరిగా లేదు అని. కానీ 50% దాటి తమిళనాడులో అమలు అవుతుంది, ఈశాన్య రాష్ట్రంలో అమలు అవుతుంది. అంటే చట్టబద్ధం చేస్తే అమలు చేయడానికి ఆటంకాలు లేవు అని. చట్టబద్ధం చేయాలంటే పార్లమెంట్ లో చట్టం తీసుకురావాలి. పార్లమెంట్ లో అమెండ్మెంట్ తీసుకురావడం నిజంగానే 2 జాతీయ పార్టీలకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే అది పెద్ద విషయం కాదు. ఇక్కడ సంబంధించి అన్న మాటలకు, విధానానికి, అమలుకు, ప్రాక్టీస్ కు, బీసీల పట్ల ప్రేమను ఒలగబోయడానికిను ఆ బీసీలకు సంబంధించినటువంటి విధానాన్ని అమలు చేయడానికి మధ్య ఉన్న అంతరమే ఈ అన్నిటి కారణం. అది నిజంగానే అమలు చేసేటప్పుడు ఒక అవకాశం, ఎవరికైనా ఒక అవకాశం ఎట్లా వస్తుంది? అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్న ప్రాంతంలో వాళ్ళు ఏం అమలు చేస్తున్నారో దాన్ని బట్టి వాళ్ళ చిత్తశుద్ధి కానీ వాళ్ళ పట్ల విశ్వాసం కానీ సమాజంలో ఉంటుంది. నాయకుల కంటే సమాజం ఒక అడుగు ముందు ఈ విషయం చైతన్యంలో. కాబట్టి ఇప్పటికైనా సమాజం నుంచి వచ్చినటువంటి లేదా 70 ఏళ్ల తర్వాత అయినా సరే జనాభా నిష్పత్తి ప్రకారం అన్ని రంగాలలో వాటా సరే, స్థానిక సంస్థల వరకు అయినా సరే 42 డిక్లరేషన్ 42% కామన్ డిక్లరేషన్ అమలు చేయాలని కోరుకుంటూనే కేవలం స్థానిక సంస్థలకు ఎందుకు పరిమితం కావాలి?